అందరికీ నమస్కారం. నేను మీ ఎస్కే శ్రీనివాసరావు. నిన్నటి రోజున మన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎవరైతే ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు హెచ్చరిక అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీరు మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు అనే విషయంలో మాట్లాడడం జరిగింది. మరి ఇలా బెదిరింపులకు దిగితే పారిశ్రామికవేత్తలు మన ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తారా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? పారిశ్రామికవేత్తలు ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే మంచి నాయకత్వం ఉంటుందో, ఎక్కడైతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడికే పరిశ్రమలు వస్తాయి. ఇదివరలో కూడా కియా పరిశ్రమకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అక్కడికి వెళ్ళి తొడలు కొట్టి ఈరోజు వాళ్ళని ఛాలెంజ్ చేసి వాళ్ళకు బెదిరించడం జరిగింది. దాంతో ఏమైంది? కియాకు అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడికి రావాల్సినవి రాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మనం దీన్ని ఎంత చెప్పుకున్నా కూడా ఒక సామెత గుర్తొస్తుంది. ఏంటంటే, ఆవు చేల్లో మేస్తే దూడ ఒడ్డుకు మేస్తుందా అని. అదేవిధంగా వాళ్ళ నాయకుడే ఈరోజు అనేక పారిశ్రామికవేత్తలకు బెదిరించడం. ఇదివరలో జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం, పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఎవరైనా మెడికల్ కాలేజీని తీసుకోవడానికి ముందుకు వచ్చారంటే వారికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని అనుమతులన్నీ రద్దు చేస్తాం, దాన్ని లాగేసుకుంటాం, లేకపోతే వాళ్ళపై చర్యలు తీసుకుంటాం అని చెప్పి బెదిరించడం జరిగింది. మరి నాయకుడు ఎలా ఉంటే ఇక్కడ అధినేత ఎలా ఉంటే ఇక్కడ నాయకులు కూడా అలాగే ఉంటారు. అంతేగాక నిన్నే ఒక వీడియో కూడా చూడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నైజం బెదిరించడం అనేది వైసీపీ వాళ్ళ నైజం అనమాట. ఒక కార్యకర్త ఒక కత్తి తీసుకొని నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. కత్తి తీసుకొని ఇలా పొడుస్తున్నట్టు యాక్షన్ చేసి, మేము అధికారంలోకి వచ్చామంటే 2029లో మొత్తం అందరినీ పొడి చేస్తామంటాడు. కారణం ఏమయ్యా అంటే 2024లో మాకు వాళ్ళందరూ ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళందరినీ పొడి చేస్తామంటాడు. ఇది యాక్చువల్లీ వైసీపీ యొక్క కార్యకర్తల నుంచి అధినాయకుని వరకు ఉన్నటువంటి నైజం. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజలు ఇంత క్లియర్గా, మీరు ఇలాంటి వాళ్ళు గొడ్డలి పార్టీ మీది, విధ్వంసక పార్టీ, మీరు ఇలాగా విధ్వంసం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వద్దు మాకు అని చెప్పి తిరస్కరించిన, కేవలం 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసిన, ఇంకా మారకుండా విధ్వంసంపైనే మీరు ఆధారపడుతున్నారు, అరాచకాలపైనే ఆధారపడుతున్నారు అంటే ఇంకా ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా ఈరోజు వాళ్ళ అధినాయకుడు చేస్తున్న పనులు చేస్తుంటే కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడు. రేపు లేదు ఎల్లుండి 13వ తేదీ కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎందుకంటే ఒక దళిత మహిళ పైన ఆమె యొక్క నైటీ చించేసి ఆమె పైన దాడి చేసి ఎదురొచ్చింది చేస్తే కడుపులో వస్తాన్ని ఈ విధంగా అరాచకం సృష్టించి మహిళల పట్ల గౌరవం లేకుండా ఒక ఎస్సీ దళిత మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తించినటువంటి ఒక ఎమ్మెల్యేను ఈరోజు ఆయన పరామర్శించడానికి వస్తున్నాడు. అదేవిధంగా సీదిరి అప్పలరాజు గారి కుమారుడు విషయం కూడా మనం చూసాం. సీదిరి అప్పలరాజు గారి కుమారుడు 18 ఏళ్ళు అంటే మేజరే. మరి ఎవరు చేసిన తప్పే. తప్పు చేసిన వ్యక్తి జైల్లో ఉంటే వాళ్ళ నాయకుడిని పరామర్శించడానికి వస్తాడు. కానీ 40-45 ఏళ్ళే కదా వయసు అయిపోయింది అంటాడు. మరి నీ వయసు అంతకంటే ఎక్కువే కదా, నీకు కూడా వయసు అయిపోయిందా? కాబట్టి అలాంటి ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే ఈరోజు తండ్రిని పోగొట్టుకుని పిల్లలు అక్కడ బాధపడుతున్నారో, భార్య బాధపడుతుందో, అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళ నాయకుడిని, వాళ్ళ పార్టీ నాయకుడిని పరామర్శించడం అంటే ఎంత నీచమైన విషయం మీకు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దళిత సోదరులు కూడా ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకం, దళితుల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ ఆ పార్టీకి ఉన్న విషయము ఆయన చర్యల వల్లే తెలుస్తుంది. పోనీ ఆయన ఏదో తప్పు చేశాడంటే ఆయన్ను దండించాల్సిన అధినాయకుడే ఈరోజు ఆయన జైల్లో ఉంటే ఆయన పరామర్శించడానికి వస్తున్నాడు తప్ప ఈ దళితులు ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పట్ల కనీస సానుభూతి కూడా చూపలేదు. కాబట్టి ఇవన్నీ విషయాలు చూస్తే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక సాధారణ కార్యకర్త వరకు వాళ్ళకి ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉందో, ఎంత నిబద్ధత ఉందో, బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత గౌరవం ఉందో ఈ విషయాన్ని మనకందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.